కానీ రమ్యశ్రీ గారు ఎన్ని కేసెస్ వస్తున్నాయి అంటే సామాన్యుల మీద ఒకటేస్తే ఎఫ్ఐఆర్ ఫైర్ అయితేనే లోపల వేసేసి కౌన్సిలింగ్ కానివ్వండి లేకపోతే రిమాండ్ చేస్తుంటారు కదా. ఇంతమంది కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు శ్రీధర్ రావు అనేది ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన దాఖలాలు కనిపించడండి. మనిషి అదే అంటున్నాం. ఇప్పుడు ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద చంపాలని అనుకున్నారండి, చంపించేయాలని అనుకున్నాడు. ఆయన రాడు. ఎవరైనా డైరెక్ట్ రమ్యశ్రీ డైరెక్ట్ వెళ్ళి పొడిసేస్తుంది, పొడదు. ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత అరేంజ్మెంట్లు జరుగుతూ ఉంటాయి. సో ఒక ఆయన అలా చెయ్యిపోయినప్పుడు చంపాలనుకున్నోడి గురించి నేను అసలు చెప్పను కూడా, కంప్లైంట్లో కూడా రాయలేదండి. అంటే అతను ఎవరో నేను, ఎందుకంటే లోకాన్ని చూసిన వాళ్ళం అండి, ఎర్రి వాళ్ళం కాదు. లోకం ఏమిటో తెలుసు, ప్రజలంటే ఏమిటో తెలుసు, చట్టాలంటే ఏమిటో తెలుసు, వ్యవస్థ అంటే ఏమిటో తెలుసు, ఇన్ని తెలుసు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళమే. సో ఇలాంటి వాళ్ళని నిర్దాక్షిణంగా రోడ్డు మీద నరికి పారేయాలనుకున్నాడంటే మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, అసలు శ్రీధర్ రావు గారికి మీకు ఏమీ లేకుండానే ఇంతవరకు ఎందుకు వస్తుంది అనేది నా క్వశ్చన్ కూడా అదేనండి. నేను అసలు సమాధానం కూడా చెప్పలేకపోతున్నాను. నేను ఎక్కడో నా కష్టార్జితాన్ని నేను భూమిగా అంటే భూమిని కొనుక్కోవడం నేను చేసిన తప్ప. ఎంత కొన్నారు మేడం అప్పట్లో? 500 గజాలు. 500 అంతే. ఇప్పుడు ఆయన నా తర్వాత ఎంటర్ అయ్యాడు FCA లేఅవుట్లోకి. ఎవరో ముందు కొనుక్కున్నామో ఆ FCA లేఅవుట్లోకి శ్రీధర్ రావు అన్ని బిట్టులు శ్రీధర్ రావు ఎవరెవరి పేర్ల మీద కొన్నాడో. నాకు 100 ఉన్నాయి అని ఏలంపాట పడుతున్నాడు కదా, ఆ 100 ఎలా కొన్నాడు, ఎవరి పేర్ల మీద కొన్నాడు, ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు, ఏమిటి ఆ సంజయ్ కన్వెన్షన్ ఇదైనా సరే ఎప్పుడు కొన్నాడు ఆ ల్యాండ్, ఎప్పటి నుంచి ఎంటర్ అయ్యాడు ఆయన. మరి ఇది ఎవరు తీస్తారండి, ఎవరు తీయాలి? గవర్నమెంట్. అంటే ఇలాంటి మనిషి అనేది బయటకు వచ్చింది, గవర్నమెంట్ ఎవరికి రెస్పాన్సిబిలిటీ అండి? ప్రజలకే కదా. ప్రజలే కదా ఓటేశారు. ఒక్క ఓటు తేడా అయినా ఒక ఎమ్మెల్యే ఓడిపోతారు. ఒక్క ఓటు అండి అంత వాల్యుబుల్. మరి ప్రజలకి ఒక సెక్యూరిటీ లేని ఇది ఎందుకండి, ఈ వ్యవస్థ ఎందుకండి, ఈ రాజకీయం ఎందుకు, ఈ లీడర్షిప్ ఎందుకు, లేకపోతే ఒక సీఎం లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్, ఇవన్నీ ఎందుకండి, దేనికి? అంటే మీరు ఇవన్నీ చెప్తున్నారు, వీళ్ళని అప్రోచ్ అయ్యారా, పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యారా? అండ్ పోలీసు వాళ్ళని కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని చాలా ఏమండి ఇప్పటికి 1 month పైన అవుతుంది. ఒక ఆర్టిస్ట్ కాదు, సాదాసీద మనిషి, రోజు కూలికి పోయే వాళ్ళకి కూడా ఒక కమ్యూనికేషన్ దేంతో ఉందో మీరు చెప్పండి. దేంతో ఉంది? ఫోన్తోనేగా. ఇప్పుడు 1 month అవుతుందండి ఆ ఇన్సిడెంట్ జరిగి, ఇప్పటికి వచ్చి నా ఫోన్ ఇవ్వలేదండి. మీ ఫోన్ ఆయన దగ్గరనే ఉంది. తీసుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కనీసం కంటసి అయ్యో అమ్మాయి సెలబ్రిటీ అని కాదండి చెప్తున్నాను కదా, సాదా సీదా మనుషులకి కూడా బిడ్డని ఇంట్లో వదిలేస్తే వీళ్ళు ఏదో పని మీద పోస్తే వెంటనే ఏదో కావాలనో దేనికో ఫోన్ మాత్రమే కమ్యూనికేషన్. స్టిల్లో వాళ్ళకి అయిపోయిందండి. అలాంటిది ఒక సెలబ్రిటీని ఇంత ఇంపార్టెంట్ లైఫ్ నాకు నా చేతిలో ఫోన్ లేకపోతే నేను ఎలా బ్రతుకుతానండి? ఎవడో తప్పు చేస్తే, ఎవడో దొంగ, ఎవడో నా ఫోన్ లాక్కొని వెళ్ళిపోతే ఇప్పటికొచ్చి నా చేతులకి నేను తప్పు చేసిందన్నగా నేను కోర్టులకు వెళ్ళి నేను లాయర్లు పెట్టుకొని నేను డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని చేసి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఇవన్నీ కోర్టు నుంచి మళ్ళీ అతనికి చూడండి ఆడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు, శ్రీధర్ రావుకి తెలుసు, అతనికి నోటీస్ పంపించాలట. అతను ఎక్కడున్నా తెలియదు కదా, మనకు తెలియదుగా, పోలీసులకే తెలుసు. అంటే ఏంటండి అది చేస్తున్నది ఏంటి? కంపార్టా? ఒక మనిషికి కంపార్ట్ అయిన పనేనా పని చేస్తున్నది? ఎక్కడున్నా తీసుకురావచ్చు కదా. కాదు, వాడిని తన్ని తీసుకొని, నేను ఇలా కంప్లైంట్ ఇచ్చినందుకు తన్ని తీసుకొని, ఒక ఆడపిల్లని తన్ని తీసుకొని దాన్ని ఇదిగో అమ్మని నీకు ముట్టినట్టు సంతకం పెట్టమ్మని నా చేతికి ఇవ్వాలండి. వాళ్ళకి తెలీదా? ఏమంటారు వెళ్తే మీరు పోలీస్ వాళ్ళు? వెళ్తే ఏముండదు, కోర్టుకి వెళ్ళాలి. మీరు కోర్టుకి వెళ్ళి కోర్టులోనే వచ్చి దాన్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాళ్ళకి అతనికి వచ్చి మళ్ళీ చూడండి లాయర్ ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఏమంటారంటే లేదు అతను ఎవడైతే ఉన్నాడో మీరు దొంగతనం వేసాడో వాళ్ళకి కోర్టు గుండా నోటీస్ పంపించాలంటున్నాడు. అంటే ఎన్ని ఇవ్వండి ఇవి, ఎన్ని వేషాలండి ఇవన్నీ. మనుషులకి పనికొచ్చిదా ఇది? సరే మనం ఎన్ని నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుందామండి, డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సరే ఈ ప్రొసీజర్ చెయ్యాలి. ఒక పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్, వాళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు వీళ్ళు ఒక ప్రొసీజర్ నాకు చెప్పి 1 month నుంచి నాకు ఫోన్ ఇవ్వలేదండి. మరి ఈ ప్రొసీజర్లో ఒక పాపం ఒక పేదోళ్ళు ఎవరో అండి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు పాపం. కోర్టు లాయర్ అంటే ఏమిటో తెలీదు. ఏం చేస్తారు మీరు? ఇదే ప్రొసీజర్ అయితే వాళ్ళ ఫోన్ వాళ్ళకి వస్తుందా? వాళ్ళు కొనుక్కునే స్తోమత ఉంటుందా? మరలా లేదు. అది
బ్రహ్మాండమైన పోలీసు వేస్తాండి. అందరూ అలా ఉంటారని అనండి. మీరు ఎవరైతే అప్రోచ్ అయ్యారో వాళ్ళు అంటే శ్రీధర్ రావు మనుషులు వాళ్ళు ఏది చెప్పితే అదే అండి. వాళ్ళు ఆయన ఏది శాసిస్తే అక్కడ అదే జరుగుతుంది అనేది చాలా మంది మాట అండి. శ్రీధర్ రావు ఉనికి ఎక్కడైతే ఉందో ఆ పోలీస్ స్టేషను ఆయన కోసమే పనిచేస్తుంది తప్ప మనం కుక్కల్లా తిరిగినా ఏమి చేసినా ఏమీ జరగదండి. నేను సిపి గారి దగ్గరికి వెళ్ళాను, ఫోటోలతో సహా పెట్టాను నేను సిపి గారికి. ఆయన ఫోన్ చేశారు, ఏది డీసీపీ గారికి చేశారు. ఈయన లేదండి కోర్టుకి కట్టాము కదండి, అంతకంటే ఏం చేయగలమండి అంటున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము కదండి అంటున్నారు. ఎక్కడైనా శ్రీధర్ రావు ఎక్కడైనా కనబడ్డా? అసలు తప్పు చెయ్యని మనిషి అయితే మేమెందుకు కరుసుకోవాలి, మేమెందుకు అతని వల్ల సఫర్ అవ్వాలి? హూ ఇస్ ద శ్రీధర్ రావు? వేల కోట్లు లక్షల కోట్లు ఉంటే ఎవరికైనా గొప్ప? ఆయన ఇంట్లో ఆయన మెడ్లీ కారులో తిరగమనండి, లేకపోతే ఇంకో కారులో తిరగమనండి, 100 కోట్లు ఎట్టి ఇల్లు కట్టుకోమనండి, ఆయన ఇంట్లో ఆయన ఉండమనండి, ఆయన బిజినెస్లో ఆయన చేసుకోమనండి. అంతేగాని అన్యాయం అన్ని దాన్ని ప్రభుత్వం కూడా కలగజేసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం వరకు తీసుకెళ్లేది పోలీస్ స్టేషన్. అవును, చెప్పాను కదండి, ఏమీ చేయరు పాపం. పాకెట్ మనీ కోసం, అంటే వాడు మధ్యాహ్నం తినడం కోసం వాడికి అడుక్కోవడం సిగ్గేసో ఎవరిదో వెళ్తూ ఉంటే ఆ పాకెట్ కొట్టేస్తాడు. ఆ పక్కనున్నోడు ఎవడు ఆడు చెయ్యి పట్టుకొని వీడు దొంగతనం వేస్తున్నాడు పోలీసుని అప్పచెప్తే మేము ఈ సెల్లో తోసేసి ఈ ముడుకుల దగ్గర అక్కడ కొట్టేస్తుంటారు. ఒరే నువ్వు ఈసారిగా దొంగతనం చేసావంటే అందులో ఉన్నది వాల్యుబుల్ ఉండొచ్చు పాకెట్లో, లేకపోతే వాడు కక్కుర్తి పడితే తిండి కోసం ఒక 100 రూపాయలు లేకపోతే 200 ఎక్కడో వాల్యుబుల్ ఏమి పెట్టారు కదండి పాకెట్లో అయితే. సో ఏదో పాపం ఆడు దీనికోసం అలాంటి వాళ్ళని బయట కుక్కల్లా కూర్చోబెడతారండి. ఇటు దొంగతనం వేసాడండి. చెప్తాను చూడండి, మొన్న నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. ఈ లేడీస్ ఉంటారు కదండి చిన్నపిల్లల్ని ఈ వీటిలో వేసుకొని అడుక్కొని కలర్లు అవి పూస్తారు వాళ్ళకి. గాంధీ తాత కలరు, సిల్వర్ కలర్ పూసేసి వాళ్ళు అడుక్కుంటుంటారు. అంటే వాళ్ళకి ఇంకా అదే తెలిసేమో, అది తప్పు అని అనిపించి వాళ్ళని ఆ లేడీస్ని కానీ ఆ పిల్లల్ని కానీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మార్నింగ్ తీసుకొచ్చి ఈవినింగ్ దాకా వదలలేదండి. వదలకుండా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు ఇంకోసారి చెయ్యనంటేనే చెప్పు అనేవారు. మరి జీవితాలే సర్వనాశనము చేసేసి 23-30 సంవత్సరాలు ఒక కళని ఒక కష్టాన్ని ఇంత దారుణంగా దోసేసుకొని ఇది నాది అనేటట్టు మళ్ళీ రివర్స్లో ఏది యువతల వాళ్ళకి ఏ తప్పు లేకపోయినా నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తూ తప్పులో ఉంటూ నువ్వు అవతల మనిషిని చంపించాలని అనుకుంటున్నావు అంటే ఆ మనిషి సమాజానికి అవసరమా కాదా? ఎవరు డిసైడ్ చేయాలండి? డిపార్ట్మెంట్ డిసైడ్ చేయాలి, లేకపోతే గవర్నమెంట్ డిసైడ్ చేయాలి.